Hi friends, this is SSC CHCL explanation paper number 41661. Quantity aptitude questions 51 నుంచి ఉన్నాయి. మనం 51st క్వశ్చన్ కి వెళ్ళిపోదాం. 36 men together can build a wall 140 meter long in 21 days. The number of men working at the same rate required to build the same wall in 14 days is 36 మెంబర్స్ 140 మీటర్ లెంత్ ఉన్న వాలును కట్టడానికి 21 డేస్ తీసుకుంటే అదే వాలుని 14 డేస్ లో కట్టాలంటే ఎంతమంది వర్కర్స్ కావాలని అడుగుతున్నాడు. క్లియర్ గా పాయింట్ అబ్జర్వ్ చేయండి. 36 మెంబర్స్ 21 డేస్ లో చేసే సేమ్ వర్క్ ని 14 డేస్ లో ఫినిష్ చేయాలంటే ఎంతమంది వర్కర్స్ కావాలని అడుగుతున్నాడు. నేను డైరెక్ట్ ఫార్ములా m1d1 = m2d2 రాసా. ఇక్కడ వర్క్ గురించి ఎందుకు మాట్లాడలేదు అంటే సేమ్ వర్క్ అన్నాడు కాబట్టి ఒకవేళ నేను నోట్ చేసిన బోత్ సైడ్స్ సేమ్ గా ఉంది కాబట్టి క్యాన్సిల్ అయిపోతుంది. సో క్యాన్సిలేషన్ కి వస్తే బోత్ సైడ్స్ 7 టేబుల్ ఉంది. 7 తో క్యాన్సిల్ చేస్తే 7 3 టైమ్స్, 7 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. 2 అనేది 36 ని 18 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. 18 3 టైమ్స్ 54 ఫస్ట్ ఆప్షన్ లో ఉంది. అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ కి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 52. ద పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ అండ్ రెక్టాంగులర్ ఈక్వల్ ఇఫ్ దేర్ ఏరియా బి ఏ మీటర్ స్క్వేర్ అండ్ బి మీటర్ స్క్వేర్ దెన్ కరెక్ట్ స్టేట్మెంట్ ఈజ్. ఇక్కడ స్క్వేర్ యొక్క పెరిమీటర్ రెక్టాంగిల్ యొక్క పెరిమీటర్ ఈక్వల్ అంటున్నాడు. అలాగే స్క్వేర్ యొక్క ఏరియా ఏ మీటర్ స్క్వేర్, రెక్టాంగిల్ యొక్క రెక్టాంగిల్ యొక్క ఏరియా బి మీటర్ స్క్వేర్ అంటున్నాడు. ఈ 4 ఆప్షన్స్ లో ఏది కరెక్ట్ స్టేట్మెంటో కనుక్కోమంటున్నాడు. పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ ఫార్ములా 4a అవుతుంది. రెక్టాంగిల్ యొక్క పెరిమీటర్ ఫార్ములా 2 × l + b అవుతుంది. ఇవి రెండు ఈక్వల్ అంటున్నాడు. సో 4ని 2తో క్యాన్సిల్ చేస్తే 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ 2a = l + b అనే ఈక్వేషన్ వచ్చింది. అంటే ఈ ఈక్వేషన్ నుంచి మనం ఏమని మాట్లాడొచ్చు అంటే l, a, bలు ఏపీలో ఉన్నాయని మాట్లాడొచ్చు. ఎందుకంటే ఇక్కడ a అంటే అర్థమెటిక్ మీడియన్ అవుతుంది. ఆల్రెడీ అర్థమెటిక్ మీడియన్లో మీకు ఫార్ములా తెలుసు. 2b = a + c అని ఎలా ఉంది, ఇక్కడ కూడా 2a = l + b ఉంది కాబట్టి l, a, bలు ఏపీలో ఉన్నట్టు. ఇప్పుడు ఏపీలో ఉన్న ఏ 3 నెంబర్లైనా తీసుకొని కనుక నేను లెక్క చేసేయచ్చు. నేనేమంటున్నానంటే l = 8 అని మాట్లాడుకుంటున్నా, a = 6 అని, b = 4 అని కామన్ డిఫరెన్స్ ఉండేటట్టు ఒక 3 నెంబర్స్ తీసుకున్నా. జనరల్గా లెంత్ పెద్దదిగా ఉంటుంది కదా బ్రెడ్త్ కంటే, అందుకని 8 అని తీసుకున్నా. 2 డిఫరెన్స్ ఇచ్చుకుంటా వెళ్ళిపోయా. మీరు 1 డిఫరెన్స్ ఇవ్వచ్చు, మీరు ఎట్లయినా చేయొచ్చు. సో మీరు గమనించండి, సైడ్ యొక్క స్క్వేర్ యొక్క సైడ్ 6 అయితే స్క్వేర్ యొక్క ఏరియా 36 అవుతుంది. అలాగే లెంత్ ఆఫ్ రెక్టాంగిల్, బ్రెడ్త్ ఆఫ్ రెక్టాంగిల్ ఉంది. ఏరియా కావాలంటే l × b, 8 × 4 అంటే 32 అవుతుంది. గమనించండి. సో 36 > 32 కాబట్టి a > b అవుతుంది. అలాంటి ఆప్షన్ థర్డ్ ఆప్షన్లో ఉంది. అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 53. A man bought watch for 10% discount. If he had bought for 20% discount, he would have got the watch for 125 rupees less. The market price of the watch is 10% డిస్కౌంట్ కాకుండా 20% డిస్కౌంట్తో కొనుంటే వాడికి ఒక 125 రూపీస్ తగ్గుండేదంట. అయితే మార్కెట్ ప్రైస్ కనుక్కోమంటున్నాడు. 10% డిస్కౌంట్ నుంచి 20% డిస్కౌంట్కి వచ్చాడు అంటే 10% వేరియేషన్ వచ్చింది. అందుకే 125 రూపీస్ లెస్ అయింది. సో 125 ఈజ్ 10%. మనల్ని ఫైండ్ అవుట్ చేయమంది మార్కెట్ ప్రైస్ కాబట్టి 100% కనుక్కుంటే సరిపోతుంది. సో 100% ఈజ్ 1250. 1250 సెకండ్ ఆప్షన్లో ఉంది. అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 54. ద కాంపౌండ్ రేషియో ఆఫ్ ఇన్వర్స్ రేషియోస్ ఆఫ్ రేషియో x:yz, y:zx, z:xy. వాడు ఫైనల్ గా మాట్లాడుతుంది ఏంటంటే ఇన్వర్స్ రేషియోస్ యొక్క కాంపౌండ్ రేషియో కావాలంటున్నాడు. ముందు మన దగ్గర ఉన్న రేషియోస్ ని ఇన్వర్స్ చేద్దాం. a:b యొక్క ఇన్వర్స్ b:a కదా. అలాగే x:yz యొక్క ఇన్వర్స్ yz:x అవుతుంది. ఇది ఫస్ట్ ఇన్వర్స్ రేషియో. అలాగే నెక్స్ట్ y:zx అని ఇచ్చాడు సెకండ్ రేషియోలో. దాన్ని మనం ఏమని రాద్దామంటే zx:y అని రాద్దాం. ఇన్వర్స్ రాసేసాం. థర్డ్ రేషియో z:xy ఇచ్చాడు, దాన్ని xy:z అని రాసేసాం. క్లియర్ గా గమనించండి, వాడు ఇచ్చిన రేషియోస్ యొక్క ఇన్వర్స్ రేషియో రాసాం. అలాగే కాంపౌండ్ రేషియో కావాలన్నాడు. కాంపౌండ్ రేషియో అంటే వాడు ఇచ్చిన రేషియోస్ యొక్క ఫస్ట్ టర్మ్స్ అన్నిటిని మల్టిప్లై చేసి రిక్వైర్డ్ రేషియోలో ఫస్ట్ టర్మ్ గా రాయాలి. వాడిచ్చిన సెకండ్ టర్మ్స్ అన్నిటిని మల్టిప్లై చేసి మనకు కావాల్సిన రేషియోలో సెకండ్ టర్మ్ గా రాయాలి. గమనించండి. సో ఫస్ట్ టర్మ్స్ అన్నిటిని మల్టిప్లై చేద్దాం. అబ్జర్వ్ చేయండి. yz × zx × xy ఇది మనకు కావాల్సిన రేషియోలో ఫస్ట్ టర్మ్ గా రాయాలి. అలాగే సెకండ్ పార్ట్స్ మల్టిప్లై చేస్తున్నా x × y × z అంటే xyz అవుతుంది. ఇది రిక్వైర్డ్ రేషియోలో సెకండ్ పార్ట్ గా రాద్దాం. క్యాన్సిలేషన్కి వచ్చినట్లయితే xyz అనేది క్యాన్సిల్ అయిపోయింది. ఫైనల్గా xyz:1 మిగిలింది. అలాంటి ఆప్షన్ సెకండ్ ఆప్షన్లో ఉంది. అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 55. By selling a tape recorder for 1040, a man gains 4%. If he sell it for 950 rupees, his loss will be 1040 రూపీస్ కమ్మినప్పుడు 4% గెయిన్ వచ్చింది. 950 కమ్మితే వచ్చే లాస్ పర్సంటేజ్ ఎంత అంటున్నాడు. ఒక విషయం తెలుసుకోవాలమ్మా, సేల్స్ ప్రైస్ సేల్స్ పర్సంటేజ్కి ఈక్వల్ అవుతుంది. ఎస్ 1040 ఈజ్ సేల్స్ ప్రైస్, 4% ఈజ్ గెయిన్ అంటే 104% అనేది సేల్స్ అవుతుంది. 1040 కమ్మినప్పుడు 104% సేల్స్ పడితే 950 కమ్మినప్పుడు ఎంత సేల్స్ వస్తుందో చూద్దాం. గమనించండి. 1040లో 104 అనేది 1/10th పార్ట్. అలాగే 950లో 1/10th పార్ట్ వేస్తే 95 అవుతుంది. సో సేల్స్ పర్సంటేజ్ 95%. ఎప్పుడు కాస్ట్ పర్సంటేజ్ 100, కానీ సేల్స్ ఇక్కడ 95 జరిగింది కాబట్టి 5% లాస్ అయినట్టు అవుతుంది. 5% ఫస్ట్ ఆప్షన్లో ఉంది. అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 56. వాట్ విల్ బి ద పర్సంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ ద ఏరియా ఆఫ్ స్క్వేర్
స్క్వేర్ వెన్ ఈచ్ ఆఫ్ ద ఇట్ సైడ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 10%. స్క్వేర్ యొక్క ఈచ్ సైడ్ 10% ఇంక్రీజ్ అయితే ఏరియా ఎంత ఇంక్రీజ్ అవుతుంది అంటున్నాడు. ఆల్రెడీ మన దగ్గర ఎఫెక్టివ్ పర్సెంటేజ్ కనుక్కోవడానికి ఫార్ములా ఉంది కాబట్టి డైరెక్ట్గా ఫార్ములా ప్రకారం మాట్లాడేద్దాం. 10 + 10 + 10 × 10/100 రాస్తే సరిపోతుంది. క్యాన్సిలేషన్కి వస్తే 10 + 10 అంటే 20 అవుతుంది. 10 × 10 అంటే 100, 100/100 క్యాన్సిల్ అయిపోతుంది అంటే 1 మిగులుతుంది. సో 20 + 1 అంటే 21 అవుతుంది. ఏరియా ఇంక్రీజ్ 21%, ఫోర్త్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 57. ఎవ్రీ సండే జిన్ జాగ్స్ 3 miles ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద వీక్. ఈచ్ డే హీ జాగ్స్ 1 mile మోర్ దెన్ ప్రీవియస్ డే. హౌ మెనీ మైల్స్ జిన్ జాగ్స్ ఇన్ 2 weeks? మీరు క్లియర్గా బిట్ గమనించినట్లయితే జిన్ అనే పర్సన్ సండే రోజు 3 miles జాగ్ చేస్తాడు. ఎవ్రీ సండే 3 miles జాగ్ చేస్తాడు. తర్వాత వీక్ ఎలా చేస్తాడంటే, తర్వాత డేస్లో ఎలా చేస్తాడంటే ప్రీవియస్ డే కంటే 1 mile ఎక్కువ జాగ్ చేస్తాడు. అయితే మొత్తం 2 weeksలో ఎన్ని మైల్స్ జాగ్ చేశాడని అడుగుతున్నాడు. క్లియర్గా గమనించండి. వీక్ స్టార్ట్ విత్ సండే అనుకుందాం. సో సండే రోజు నేను మొదటి వీక్ గురించి మాట్లాడుతున్నా. సండే రోజు 3 miles జాగ్ చేస్తే నెక్స్ట్ మండే రోజు 4 miles, నెక్స్ట్ డే 5 miles, నెక్స్ట్ డే 6 miles, ఇలా వీక్ మొత్తం జాగ్ చేస్తూ ఉంటాడు. అంటే వీక్లో 7 days ఉంటాయి కాబట్టి 7 days పాటు ఇలా జాగ్ చేస్తూ ఉంటాడు. ఈ మొత్తాన్ని యాడ్ చేస్తే మనకు కావాల్సిన 1 weekలో ఎన్ని మైల్స్ వచ్చిందో తెలిసిపోతుంది. అది ఇంటూ 2 చేస్తే 2 weeksలో వచ్చేస్తుంది. క్లియర్గా గమనించండి. ఇప్పుడు నేను రాసిన ఈ సెట్ యొక్క సమ్ కావాలంటే ఇవన్నీ కామన్ డిఫరెన్స్ 1 డిఫరెన్స్ ఉన్న నెంబర్స్ కాబట్టి వీటి యొక్క యావరేజ్ కనుక్కొని ఇంటూ 7 రాస్తే టోటల్ వచ్చేస్తుంది. ఇవన్నీ కామన్ డిఫరెన్స్ ఉన్న నెంబర్స్ కాబట్టి యావరేజ్ కావాలంటే మిడిల్ నెంబర్ యావరేజ్ అవుతుంది. 7 నెంబర్స్కి వీక్లో 7 days ఉంటాయి కాబట్టి 7 నెంబర్స్కి యావరేజ్ అంటే 7 + 1 అంటే 8/2, ఫోర్త్ నెంబరే యావరేజ్ అవుతుంది. ఫోర్త్ నెంబర్ 6, ఇది యావరేజ్. ఇంటూ నెంబర్ ఆఫ్ డేస్ 7 రాస్తే టోటల్గా ఆ వీక్లో ఎన్ని మైల్స్ అయితే జాగ్ చేశాడో తెలిసిపోతుంది. 6 × 7 42 miles జాగ్ చేశాడు. ఇది 1 weekలో. మనల్ని అడుగుతుంది 2 weeks గురించి కదా, ఇంటూ 2 చేస్తే సరిపోతుంది. టోటల్గా 84 miles జాగ్ చేశాడు. థర్డ్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 58. If p cube minus q cube equal to p minus q into p plus q whole square minus xpq, then the value of x is. ఇక్కడ మనకు వాడు ఇచ్చిన పాయింటే నేను రాస్తున్నాను. p cube minus q cube equal to p minus q into p minus q into p plus q whole square ఇచ్చాడు. నేను దాన్ని స్ప్రెడ్ p square plus q square ఫార్ములా ప్రకారం విడగొట్టేస్తున్నా. p square plus q square plus 2pq minus xpq అని రాస్తున్నా. అబ్జర్వ్ చేయండి. అసలు మన దగ్గర ఉన్న ఒరిజినల్ ఫార్ములా ఏంటో అది కూడా రాసేద్దాం. p cube plus q cube equal to p ప్లస్ కాదు మైనస్ p cube minus p cube, p cube minus q cube equal to p minus q into p square plus q square plus pq అనేది మన దగ్గర ఉన్న ఒరిజినల్ ఫార్ములా. క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఈ పార్ట్ సరిపోయింది, p minus q కూడా సరిపోయింది, p square plus q square కూడా సరిపోయింది. ఇక్కడ చూడండి pq ఉంది, ఇక్కడ ఏముందంటే 2pq minus xpq ఉంది. ఈ రెండిట్లో pq కనుక కామన్ తీస్తే pq ఆఫ్ 2 minus x మిగులుతుంది. ఇక్కడ చూడండి ఫార్ములాలో pq యొక్క కోఫిషియంట్ 1 ఉంది, ఇక్కడ pq యొక్క కోఫిషియంట్ 2 minus x ఉంది. రెండింటిని కంపేర్ చేసి అక్కడున్న pq యొక్క కోఫిషియంట్ని ఇక్కడున్న pq యొక్క కోఫిషియంట్ని ఈక్వల్ చేద్దాం. ఇందులోంచి x కనుక్కుంటే సరిపోతుంది. సో x = 1 అవుతుంది. క్లియర్గా గమనించండి. x = 1 ఫస్ట్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 59. ఆన్ సింప్లిఫికేషన్ ద వాల్యూ ఆఫ్ 1 - 1/1 + √2 + 1/1 - √2 ఈజ్. సింప్లిఫికేషన్ అడుగుతున్నాడు, క్రాస్ మల్టిప్లై చేద్దాం. ఫ్రాక్షన్స్ ఇచ్చాడు కాబట్టి. సో క్లియర్గా అబ్జర్వ్ చేస్తే 1 × 1 + √2 అంటే 1 + √2నే అవుతుంది. అలాగే 1 × 1 - √2 అంటే 1 - √2 అవుతుంది. నెక్స్ట్ మైనస్ ఆఫ్ 1 × 1 - √2 అంటే 1 - √2 ప్లస్ 1 × 1 + √2 అంటే 1 + √2 అవుతుంది. జస్ట్ క్రాస్ మల్టిప్లై చేస్తున్నా. డివైడెడ్ బైలో a + b × a - b ఉంది, అంటే a² - b² రాయాలి. a² అంటే 1² - b² అంటే √2² రాయాలి. డినామినేటర్లో √2² అంటే 2 అవుతుంది. 1 - 2 అంటే -1 మిగిలింది డినామినేటర్లో. ఇక్కడ కూడా చూడండి సేమ్ వే a + b × a - b ఉంది కాబట్టి a² - b² రాయాలి. ఇక్కడ కూడా -1 మిగులుతుంది. అబ్జర్వ్ చేయండి. సో మీరు న్యూమరేటర్ కనుక చెక్ చేసినట్లయితే -1, ఈ మైనస్ లోపలికి మల్టిప్లై చేస్తే -1 + √2 + 1 + √2 డివైడెడ్ బై -1 ఉంటుంది. అబ్జర్వ్ చేయండి. సో -1 + 1 క్యాన్సిల్ అయిపోయింది. ఫైనల్గా ఏం మిగిలిందంటే -1 + 2√2 బై -1 మిగిలింది. ఈ -1 కనుక మల్టిప్లై చేసినట్లయితే +1 - 2√2 మన ఆన్సర్ అవుతుంది. అలాంటి ఆప్షన్ సెకండ్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 60. ఏ రెక్టాంగిల్ విత్ వన్ సైడ్ ఆఫ్ లెంత్ 4 cm ఈజ్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ ఏ సర్కిల్ ఆఫ్ డయామీటర్ 5 cm. ఫైండ్ ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్. మీరే క్లియర్గా గమనించండి. ఒక ఏమంటున్నాడంటే సర్కిల్లో రెక్టాంగిల్ ఇన్స్క్రైబ్ చేశానంటున్నాడు, రైట్. అలాగే రెక్టాంగిల్ యొక్క వన్ సైడ్ కూడా ఇచ్చేశాడు 4 cm అని. అలాగే డయామీటర్ ఆఫ్ సర్కిల్ కూడా ఇచ్చాడు. క్లియర్గా మీరు డయాగ్రామ్ అబ్జర్వ్ చేసినట్లయితే రెక్టాంగిల్ని సర్కిల్లో ఇలా ఇన్స్క్రైబ్ చేస్తాం.
మీరు పాయింట్ గమనించండి. దాంట్లో రెక్టాంగిల్ యొక్క వన్ సైడ్ ఎంత ఇచ్చాడంటే 4 సెంటీమీటర్ అన్నాడు. అలాగే డయామీటర్ ఆఫ్ సర్కిల్ ఇచ్చాడు. డయామీటర్ ఆఫ్ సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు డయాగ్నల్ ఆఫ్ రెక్టాంగిల్ అవుతుంది. ఇది ఎంత ఇచ్చాడంటే 5 సెంటీమీటర్ ఇచ్చాడు. రెక్టాంగిల్లో ఈ సైడు ఈ డయాగ్నల్ మూడు కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ చేస్తాయి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఒక సైడ్ 5 ఒక సైడ్ 4 అయితే అదర్ సైడ్ ఆటోమేటిక్గా 3 అవుతుంది. సో రెక్టాంగిల్ యొక్క లెంత్ బ్రెడ్త్ వచ్చాయి కాబట్టి ఏరియా కనుక్కోమంటే ఇంటూ చేయటం L ఇంటూ బి చేస్తే సరిపోతుంది. 4 ఇంటూ 3 అంటే 12 అవుతుంది. 12 సెకండ్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 61. ABCD is a cyclic trapezium with AD parallel to BC. If angle A equal to 105 degree then other three angles are. క్లియర్గా గమనించండి. అసలు సైక్లిక్ ట్రెపిజియం అంటే ఒక సర్కిల్లో ట్రెపిజియాన్ని ఇన్స్క్రైబ్ చేయడమే సైక్లిక్ ట్రెపిజియం అంటాం. క్లియర్గా అబ్జర్వ్ చేయండి. రైట్, నేను అదే పని చేస్తున్నాను. రైట్, డయాగ్రామ్ చూడండి ఒకసారి క్లియర్గా. ఒక సర్కిల్లో ట్రెపిజియన్ ఇన్స్క్రైబ్ చేసి దానికి ABCD అనే నేమ్ ఇవ్వమన్నాడు. అలాగే చేద్దాం. ఈ పాయింట్ A అందాం, ఈ పాయింట్ B అందాం. అబ్జర్వ్ చేయండి. ఈ పాయింట్ A అందాం, ఈ పాయింట్ని B అందాం, ఈ పాయింట్ని C అందాం, ఈ పాయింట్ని D అందాం. వాడు క్లియర్గా చెప్పాడు AD ప్యారలల్ టు BC అని చెప్పాడు. సో ఇవి రెండు ప్యారలల్ లైన్స్ అనమాట. ప్యారలల్ లైన్స్ని రెండు డిఫరెంట్ పాయింట్స్ దగ్గర కట్ చేస్తూ ఉంటే ఆ లైన్ ట్రాన్స్వర్సల్ లైన్ అంటాం. అలాగే ఈ యాంగిల్ ఏ దగ్గర 105 డిగ్రీ ఇచ్చాడు. ట్రాన్స్వర్సల్ లైన్ ఏం చేస్తుందంటే సేమ్ సైడ్ ఉన్న సమ్ ఆఫ్ యాంగిల్స్ 180 డిగ్రీగా డినోట్ చేస్తుంది. సో ఇప్పుడు మీరు గమనించినట్లయితే ట్రాన్స్వర్సల్ లైన్కి A అండ్ B రెండు సేమ్ సైడ్ ఉన్నాయి కాబట్టి ఆ రెండింటి యొక్క సమ్ 180 అవ్వాలి. ఏ దగ్గర 105 ఆల్రెడీ ఉంది కాబట్టి B దగ్గర 75 అవుతుంది. మరొక పాయింట్ ఏంటంటే సైక్లిక్ ట్రెపిజియంలో ఆపోజిట్ యాంగిల్స్ యొక్క సమ్ కూడా 180 ఉంటుంది. B దగ్గర 75 ఉంది కాబట్టి D దగ్గర 105 ఉంటుంది. A దగ్గర 105 ఉంది కాబట్టి C దగ్గర 75 ఉంటుంది. గమనించండి. సో ఇప్పుడు మనకు కనుక్కోమంది BCD కదా. B అంటే 75, C అంటే 75, D అంటే 105. అలాంటి ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 62. If secant 15 theta equal to cosecant 15 theta, then the value of theta is secant theta cosecant theta ఎక్కడ ఈక్వల్ అవుతాయంటే theta 45 దగ్గర ఈక్వల్ అవుతాయి. కానీ ఇక్కడ theta ప్లేస్లో 15 theta ఇచ్చాడు. 15 theta ఈక్వల్ టు 45 అయితే theta ఈక్వల్ టు 3 అవుతుంది. మనల్ని ఫైండ్ అవుట్ చేయమంది కూడా theta అనే ఫోర్త్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 63. If x is equal to 0.25 whole power 1/2 whole power 1/2 అంటే స్క్వేర్ రూట్ అని, స్క్వేర్ రూట్ ఆఫ్ 0.25 అంటే 0.5 అవుతుంది. గమనించండి. అలాగే y ఈక్వల్ టు 0.4 హోల్ స్క్వేర్ ఇచ్చాడు. y ఈక్వల్ 0.4 హోల్ స్క్వేర్ అంటే 0.16 అవుతుంది. రైట్. z ఈక్వల్ టు 0.216 హోల్ పవర్ 1/3 ఇచ్చాడు. క్యూబ్ రూట్ హోల్ పవర్ 1/3 అంటే క్యూబ్ రూట్ ఇచ్చాడని. క్యూబ్ రూట్ ఆఫ్ 0.216 అంటే 0.6 అవుతుంది. అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మనకు కావాల్సింది ఈ 4 రిలేషన్స్లో ఏది కరెక్టో కావాలి. ఫస్ట్ z ఉంటుంది, 0.6 మోర్ ఉంటుంది 0.5 కంటే. ఫస్ట్ z తర్వాత x తర్వాత y ఉంటుంది. సో z గ్రేటర్ దెన్ x గ్రేటర్ దెన్ y అనే థర్డ్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. క్లియర్గా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 64. Average runs scored by 11 players of cricket team is 23 runs. If the first player scored 113 runs, find the average runs of the remaining players. ఇక్కడ క్లియర్గా గమనించినట్లయితే టోటల్గా 11 ప్లేయర్స్ ఉన్నారు. వాళ్ళ యావరేజ్ 23 అంటున్నాడు. అందులో ఒక ప్లేయర్ యొక్క రన్స్ ఇచ్చాడు. రిమైనింగ్ ప్లేయర్స్ యొక్క యావరేజ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. టోటల్ కావాలి నాకు. 11 ప్లేయర్స్ యొక్క టోటల్ కావాలంటే 11 ఇంటూ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇంటూ యావరేజ్ వేస్తే టోటల్ వస్తుంది. 11 23s ఎంత అంటే 10 23స్కి 1 టైమ్ ఆఫ్ 23 యాడ్ చేయాలి. 10 23s అంటే 230 అవుతుంది. 1 టైమ్ ఆఫ్ 23 అంటే 23 అవుతుంది. 230కి 23 యాడ్ చేస్తే 253 అవుతుంది. ఇది 11 ప్లేయర్స్ యొక్క టోటల్ సమ్. అందులో నుంచి ఒక ప్లేయర్ యొక్క రన్స్ తీసేస్తున్నా, 113 రన్స్ తీసేస్తే రిమైనింగ్ 10 ప్లేయర్స్ యొక్క సమ్ వస్తుంది. సో అబ్జర్వ్ చేయండి. మైనస్ చేస్తే 140 వస్తుంది. ఇది రిమైనింగ్ 10 ప్లేయర్స్ యొక్క సమ్. నాకు కావాల్సింది యావరేజ్ కాబట్టి సమ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ రాస్తే సరిపోతుంది. 0 క్యాన్సిల్ అయిపోయింది. 14 రన్స్ థర్డ్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 65. ఇఫ్ ఏ స్క్వేర్ ఈక్వల్ టు బీవై ప్లస్ సీజెడ్, బీ స్క్వేర్ ఈక్వల్ టు సీజెడ్ ప్లస్ ఏఎక్స్ ప్లస్ సి స్క్వేర్ ఈక్వల్ టు ఏఎక్స్ ప్లస్ బీవై, దెన్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ బై ఏ ప్లస్ ఎక్స్ ప్లస్ వై బై బి ప్లస్ వై ప్లస్ జెడ్ బై సి ప్లస్ జెడ్ ఈజ్. మీరు క్లియర్గా బిట్ గమనించినట్లయితే ఇవన్నీ సిమెట్రిక్ ఈక్వేషన్స్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. నేను ఎజంప్షన్ బేస్ చేస్తున్నా. లెట్ ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు సి ఈక్వల్ టు 2 అని మాట్లాడుతున్నాను. నేను ఏ బదులు బి బదులు సి బదులు 2 తీసుకుంటున్నా. అలాగే ఈక్వేషన్ సాటిస్ఫై చేయడం కోసం ఎక్స్ ఈక్వల్ టు వై ఈక్వల్ టు జెడ్ ఈక్వల్ టు 1 అని తీసుకుంటున్నా. నేను తీసుకున్న వాల్యూస్ కరెక్టా కాదని చెక్ చేయాలంటే ఈ ఆప్షన్ ఈక్వేషన్లోకి వెళ్ళండి. ఫస్ట్ ఈక్వేషన్ ఏముంది? ఏ స్క్వేర్ ఈక్వల్ టు బీవై ప్లస్ సీజెడ్ ఉంది. సబ్స్టిట్యూట్ చేయండి. ఏ స్క్వేర్ అంటే 2 స్క్వేర్ 4 అవుతుంది. బీవై అంటే బి అంటే 2, వై అంటే 1 ప్లస్ సీజెడ్, సి అంటే 2, జెడ్ అంటే 1 అవుతుంది. 2 ఇంటూ 1 2, 2 ఇంటూ 1 2, 2 ప్లస్ 2 అంటే 4 అవుతుంది. ఈక్వేషన్ సరిపోయింది. అంటే ఇప్పుడు నేను తీసుకున్న వాల్యూస్ ఆ ఈక్వేషన్ సాటిస్ఫై చేసేటట్టే తీసుకున్నాను కాబట్టి డైరెక్ట్గా ఈ వాల్యూస్ కరెక్టే. ఈ క్వశ్చన్లోకి వచ్చి ఎక్స్ బై ఐ ప్లస్ ఎక్స్ అంటున్నాడు. ఎక్స్ అంటే 1, ఏ ప్లస్ ఎక్స్ అంటే ఏ అంటే 2, ఎక్స్ అంటే 1, 2 ప్లస్ 1 అంటే 3 అవుతుంది. 1/3 ప్లస్ వై బై బి ప్లస్ వై అంటున్నాడు. అంటే ఆటోమేటిక్గా 1/3 ప్లస్ జెడ్ బై సి ప్లస్ జెడ్ అంటున్నాడు. 1/3 1/3 యాడ్ అయితే 3/3 అవుతుంది. 3/3 అంటే 1 అవుతుంది. 1 ఫస్ట్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 66.
If x square plus y square equal to 29 and xy equal to 10, where x greater than 0, y greater than 0, x greater than y, then the value of x plus y by x minus y అంటున్నాడు. క్లియర్గా అబ్జర్వ్ చేయండి. అసలు x ఇంటూ వై 10 అవ్వాలంటే రెండు నెంబర్ల ప్రొడక్ట్ 10 అవ్వాలంటే పాసిబిలిటీ 5 ఇంటూ 2 దగ్గర ఒక పాసిబిలిటీ ఉంది. మనం అనుకున్న వాల్యూస్ x ఈక్వల్ టు 5 అని, y ఈక్వల్ టు 2 అనుకున్నాం. ఈ వాల్యూస్ కరెక్టా కాదా అని వాడిచ్చిన ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎక్స్ స్క్వేర్ అంటున్నాడు, ఎక్స్ స్క్వేర్ అంటే 5 స్క్వేర్ 25, వై స్క్వేర్ అంటున్నాడు, వై స్క్వేర్ అంటే 2 స్క్వేర్ 4, 25 ప్లస్ 4 29 వచ్చింది. వాడిచ్చింది కూడా 29 కాబట్టి మనం అనుకున్న వాల్యూస్ కరెక్టే. ఎస్, ఆ వాల్యూస్ తీసుకొచ్చి వాడు అడిగిన క్వశ్చన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎక్స్ ప్లస్ వై అంటున్నాడు, ఎక్స్ అంటే 5, వై అంటే 2, 5 ప్లస్ 2 బై ఎక్స్ మైనస్ వై అంటున్నాడు, 5 మైనస్ 2, 5 ప్లస్ 2 అంటే 7, 5 మైనస్ 2 అంటే 3, 7/3 అనేది సెకండ్ ఆప్షన్లో ఉంది. అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 67. ద రేషియో ఆఫ్ సర్కమ్ రేడియస్ అండ్ ఇన్ రేడియస్ అని ఉండాలమ్మా. ఇక్కడ క్వశ్చన్లో ఇన్ మిస్ అయింది. ఇన్ రేడియస్ ఆఫ్ ఇన్ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఈజ్ సర్కమ్ రేడియస్కి ఇన్ రేడియస్కి రేషియో ఎలా ఉంటుందంటే 2:1 రేషియో ఉంటుంది ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో. ఈ పాయింట్ మీకు తెలుసు. ఆప్షన్ 3 ఆన్సర్ అమ్మా. ఒకవేళ గుర్తు లేకపోతే సర్కమ్ రేడియస్ కనుక్కోవడానికి ఫార్ములా a/√3, ఇన్ రేడియస్ కనుక్కోవడానికి ఫార్ములా a/2√3. ఇవి రెండింటికి రేషియో వేస్తే 2:1 వస్తుంది. గమనించండి. నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 68. AB is diameter of the circle with center O. CD is chord of the circle. Angle BOC 120 degree. Then the value of angle ADC. క్లియర్గా గమనించండి. ఒక సర్కిల్లో AB అనేది కర్డ్గా తీసుకోమంటున్నాడు. అబ్జర్వ్ చేయండి. ఇది ఒక సర్కిల్ అనుకుందాం. దాంట్లో AB అనేదాన్ని కర్డ్గా తీసుకుందాం. పాయింట్ అబ్జర్వ్ చేయండి. రైట్. డయామీటర్ ఏబీ అనేది డయామీటర్ అన్నాడు కదా. డయామీటర్ అంటే సెంటర్ నుంచి పాస్ అవుతుంది. దీన్ని తీసుకుందాం. ఇది ఏబీ అనే పేరు పెట్టేద్దాం వాడు చెప్పినట్టుగానే. తర్వాత ఏమంటున్నాడంటే మరొక కర్డ్ సిడి అనేది తీసుకోమంటున్నాడు. ఇక్కడ ఏదో ఒక కర్డ్ తీసుకుంటున్నా, సిడి అనే కర్డ్ తీసుకుంటున్నా. ఇది సెంటర్ కాబట్టి దీనికి ఓన్ డినోట్ చేయమన్నాడు. ఇంకొక పాయింట్ ఏం చెప్పాడంటే బీఓసి యాంగిల్ ఇచ్చాడు. బీఓసి యాంగిల్ అంటే ఇలా తీసుకోవాలి. సో ఇక్కడ ఉంటుంది యాంగిల్ అనేది. క్లియర్గా ఒక పాయింట్ గమనించండి. ఈ యాంగిల్ అనేది బీఓసి అనేది ఇక్కడ ఉంటుంది. ఓ దగ్గర 120 డిగ్రీ ఇచ్చాడు. రైట్. ఇంకొక పాయింట్ ఏమంటున్నాడంటే యాంగిల్ ఏడీసీ కనుక్కోమంటున్నాడు. యాంగిల్ ఏడీసీ అంటే మీరు పాయింట్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఉన్న యాంగిల్ కనుక్కోమంటున్నాడు. యాంగిల్ ఏడీసీ కనుక్కోమంటున్నాడు. ఇవి రెండింటిని జాయిన్ చేస్తే ఏసీ అనే మరొక కర్డ్ కూడా ఏర్పడుతుంది. అమ్మ ఒక పాయింట్ అబ్జర్వ్ చేయండి. మీరు ఇక్కడ తెలుసుకోవాల్సిన పాయింట్ ఒకటి ఉంది. ఈ సెంటర్ దగ్గర 120 డిగ్రీ యాంగిల్ ఇటు ఉంటే ఈ రిమైనింగ్ పార్ట్ ఎంత ఉంటుందంటే 60 డిగ్రీ ఉంటుంది. ఎందుకంటే ఇది సెమీ సర్కిల్ కదా. సెమీ సర్కిల్లో టోటల్ సర్కిల్లోనేమో సెంటర్ దగ్గర 360 ఉంటుంది. సెమీ సర్కిల్లో టోటల్గా ఎంత ఉంటుందంటే 180 ఉంటుంది. ఆల్రెడీ ఈ పార్ట్ 120 ఉంది కాబట్టి ఇంక ఈ పార్ట్ 60 ఉంటుంది. ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఏసీ అనే కర్డ్ సెంటర్ దగ్గర 60 డిగ్రీ యాంగిల్ చేసింది సెంటర్ దగ్గర. అదే ఏసీ అనే కర్డ్ దాని ఆపోజిట్ సెగ్మెంట్లో ఎంత యాంగిల్ చేస్తుందంటే సెంటర్ దగ్గర ఎంత యాంగిల్ చేస్తుందో దాంట్లో హాఫ్ యాంగిల్ చేస్తుంది. సో 60లో హాఫ్ అంటే 30 డిగ్రీ యాంగిల్ చేస్తుంది డి దగ్గర. గమనించండి. సో వాడు అడిగింది కూడా యాంగిల్ ఏడీసీ డి దగ్గరే కాబట్టి 30 డిగ్రీ ఆన్సర్ అవుతుంది. సెకండ్ ఆప్షన్లో ఉంది. అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 69. ఏ స్ట్రైట్ ట్రీ బ్రేక్స్ డ్యూ టు స్ట్రామ్ అండ్ ద బ్రోకెన్ పార్ట్ బియండ్స్ ద సో ద టాప్ ఆఫ్ ద ట్రీ టచెస్ ద గ్రౌండ్ మేకింగ్ అన్ యాంగిల్ ఆఫ్ 30 డిగ్రీ విత్ ద గ్రౌండ్. ద డిస్టెన్స్ ఫ్రమ్ ద ఫుట్ ఆఫ్ ద ట్రీ టు ద పాయింట్ వేర్ ద టాప్ టచెస్ ద గ్రౌండ్ ఈస్ 10 మీటర్. ఫైండ్ ద టోటల్ హైట్ ఆఫ్ ద ట్రీ. క్లియర్గా మీరు బిట్ గమనించినట్లయితే ఒక స్ట్రైట్ ట్రీ ఉందంట. అది బ్రేక్ అయిపోయిందంట. ఆ బ్రేక్ ఇన్ పార్ట్ ఇలా గ్రౌండ్కి టచ్ అవుతూ ఉందంట. ఆ రెండింటికి మధ్య ఉండే అంటే ట్రీ యొక్క బాటమ్కి ఆ గ్రౌండ్కి టచ్ అయిన పార్ట్కి మధ్య ఉండే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 30 ఇచ్చాడు. రెండింటికి మధ్య డిస్టెన్స్ 10 మీటర్ అని ఇచ్చాడు. మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటుంది. టోటల్ హైట్ ఆఫ్ ట్రీ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఈ పార్ట్ని ఎక్స్ అనుకుందాం, ఈ పార్ట్ని వై అనుకుందాం. అంటే ఇప్పుడు మనకు కావాల్సిన సమ్ ఆఫ్ ఎక్స్ అండ్ వై కావాలి. సో ఈ 30కి ఆపోజిట్గా ఎక్స్ ఉంది, 30కి ఎడ్జసెంట్ సైడ్ కూడా ఉంది కాబట్టి నేను టాన్స్లోకి వెళ్తున్నా. tan 30 తీసుకుంటా. tan 30 అంటే 1/√3 అవుతుంది. ఆపోజిట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్ రాయాలి. అంటే 10 రాస్తే సరిపోతుంది. దీని నుంచి x = ఏమని చెప్పొచ్చు అంటే 10/√3 అని చెప్పొచ్చు. అలాగే నాకు ఎక్స్ వాల్యూ వచ్చిందంటే 30కి ఆపోజిట్ సైడ్ వచ్చింది. హైపోటెనస్ కావాలి, వై కావాలి కదా, హైపోటెనస్ కావాలి. అంటే సైన్ తీసుకుంటే సరిపోతుంది. సైన్ 30 అంటే 1/2 అవుతుంది. ఆపోజిట్ సైడ్ అంటే 10/√3 అవుతుంది. బై హైపోటెనస్ రాయాలి. బై హైపోటెనస్ని ఇంటూ 1/హైపోటెనస్ రాస్తున్నా. హైపోటెనస్ అంటే వై. సో క్లియర్గా గమనించినట్లయితే y = 20/√3 అని రాస్తే సరిపోతుంది. x = 10/√3, y = 20/√3. ఈ రెండింటి యొక్క సమ్ కావాలి. యాడ్ చేస్తే 30/√3 వస్తుంది. అబ్జర్వ్ చేయండి. మరి 30/√3 వస్తుంది. రైటా. మీరు క్లియర్గా గమనించినట్లయితే డినామినేటర్లో √3 ఉంది కాబట్టి దాన్ని తీసుకొని రేషనలైజ్ చేయండి. అంటే న్యూమరేటర్ని డినామినేటర్ని మల్టిప్లై చేయండి. √3 × √3 అంటే 3 అవుతుంది. 3 అనేది 30ని 10 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. 10√3 అనేది ఫస్ట్ ఆప్షన్లో ఉంది. అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 70. The compound interest on certain sum for 2 years at 10% per annum is 525. The simple interest on the same sum for double the time at half the rate % per annum.
పర్ యానం 10% చొప్పున 2 ఏళ్లకు అయ్యే కాంపౌండ్ ఇంట్రెస్ట్ 525 అయితే సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సేమ్ సమ్ పైన డబుల్ ద టైంలో డబుల్ చేయమంటున్నాడు. హాఫ్ ద రేట్ పర్సెంట్ అంటున్నాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని హాఫ్ చేయమంటున్నాడు. పర్ యానం 10 చొప్పున 2 ఏళ్లకు అయ్యే కాంపౌండ్ ఇంట్రెస్ట్ 21%, దట్ ఈస్ 525 అని ఇచ్చేసాడు. 525 21%. మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు అంటే టైంని డబల్ చేయమన్నాడు. 2 years 4 years అవుతుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని హాఫ్ చేయమన్నాడు అంటే 10 5% అవుతుంది. ఇప్పుడు వచ్చే సింపుల్ ఇంట్రెస్ట్ కట్టమన్నాడు. 5% చొప్పున 4 yearsకి అయ్యే సింపుల్ ఇంట్రెస్ట్ 20% అవుతుంది. 20% కనుక్కుంటే సరిపోతుంది. కానీ ఇక్కడ ఒక పాయింట్ గమనించండి, టైంని డబుల్ చేసి రేట్ని హాఫ్ చేశాడంటే ఇంట్రెస్ట్ ఏం మారదు. డైరెక్ట్గా 2 years 10% అన్న 20% వస్తుంది. సో 21తో క్యాన్సిల్ చేస్తే 25 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. 25 20 500 అవుతుంది. 500 థర్డ్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 71. ఇఫ్ tan theta equal to tan 30 degree, tan 60 degree and theta is an acute angle, then 2 theta is equal to. క్లియర్గా గమనిస్తే tan 30 అంటే 1/√3 అవుతుంది. tan 60 అంటే √3 అవుతుంది. √3 క్యాన్సిల్ అయిపోతే tan 30 = 1 వచ్చింది. tan theta = 1 వచ్చింది. 1 ఎక్కడ వస్తుంది? టాన్స్లో 45 దగ్గర వస్తుంది. అంటే theta 45 అని మనకు కావాల్సిన 2 theta కాబట్టి 245 90 థర్డ్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 72. బార్ గ్రాఫ్ ఇచ్చాడు. ఎక్స్ యాక్సిస్ మీద కంట్రీస్ ఇచ్చాడు. వై యాక్సిస్ మీద 1975 1987కి సంబంధించిన డేటా ఇచ్చాడు. క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఫ్రమ్ 75 to 87 ఇన్ఫ్లేషన్ రేట్ ఇంక్రీజ్ ఇన్ ద థర్డ్ వరల్డ్ కంట్రీస్ అప్రాక్సిమేట్లీ బై. థర్డ్ వరల్డ్ కంట్రీస్లో 75కి 87కి ఇంక్రీజ్ పర్సెంటేజ్ అడుగుతున్నాడు. రేట్ అంటే పర్సెంటేజ్ అడుగుతున్నట్టే. థర్డ్ వరల్డ్ కంట్రీ అనేది ఇక్కడ ఉంది, క్లియర్గా గమనించండి. 26.6 నుంచి 36.2కి వెళ్ళిందంటే 9.6 ఇంక్రీజ్ అయింది. దేనిపైన? 26.6 పైన. 9.6 అనేది 26.6కి ఎంత పర్సెంటో కట్టినట్లయితే మనకి ఇంక్రీజ్ పర్సెంటేజ్ వస్తుంది. గమనించండి, 0 అండ్ డెసిమల్ క్యాన్సిల్ చేసా. ఈ 26.6ని అప్రాక్స్గా 27 అని మాట్లాడా. క్లియర్గా అబ్జర్వ్ చేయండి, 27 అని మాట్లాడా. ఫైనల్గా నా దగ్గర 960/27 ఉంది. ఈ 27 96ని 3 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. 27 3 టైమ్స్ అంటే 81 అవుతుంది. 30 టైమ్స్ అంటే 810 అవుతుంది. కానీ నా దగ్గర ఉంది 960 కదా, అంటే 810 కంటే మోర్ ఉంది కాబట్టి ఆన్సర్ 30 కంటే మోర్ ఉండాలి. ఆప్షన్లోకి వెళ్ళి చెక్ చేస్తే 30 కంటే మోర్ ఉన్న ఆప్షన్ 4th ఆప్షన్, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 73. ద చేంజ్ ఇన్ రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ వాజ్ లీస్ట్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఇక్కడ క్లియర్గా ఈ 4 ఆప్షన్స్లో ఇన్ఫ్లేషన్ రేట్ అనేది ఇంక్రీజ్ పర్సెంట్ అనేది ఎక్కడ లీస్ట్గా ఉందని అడుగుతున్నాడు. సో ఫస్ట్ వరల్డ్లోకి వచ్చినట్లయితే 14.6 నుంచి 16కి వచ్చింది అంటే 1.4 పెరిగింది. సో రేట్ అంటే పర్సెంటేజ్ అడుగుతున్నాడు. క్లియర్గా అబ్జర్వ్ చేయండి అమ్మా. ఇప్పుడు ఇంక్రీజ్ అయిన దాంట్లో డెసిమల్ ఉంటుంది, అలాగే స్టార్టింగ్ దాంట్లో డెసిమల్ ఉంది కాబట్టి నేను డెసిమల్ లేకుండా డైరెక్ట్గా రాస్తున్నాను. నేను చెప్తున్న పాయింట్ మీరు అర్థం చేసుకోండి. 14.6 నుంచి 16కి వచ్చిందంటే 1.4 పెరిగింది. 1.4 ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ 14.6 అని కట్టాలి. అదే స్టెప్ నేను డైరెక్ట్గా ఇలా రాస్తున్నా. 1400 ఈజ్ 146. 1.4 ఈజ్ 14.6 into 100 రాస్తే సరిపోతుంది. నేను దాన్ని 1400/146 రాసేసా. తర్వాత డెవలప్డ్ నేషన్స్కి వచ్చా. 11.8 నుంచి 14.2కి వచ్చింది అంటే 2.4 పెరిగింది. నేను రాయాల్సిన స్టెప్ 2.4/11.8 into 100 రాయాలి. నేను దాన్ని ఏం రాస్తున్నా అంటే డైరెక్ట్గా 2400/118 అని రాసేస్తున్నా. పాయింట్ అర్థం చేసుకోండి. నెక్స్ట్ థర్డ్ వరల్డ్లోకి వచ్చేసరికి 9.6 పెరిగింది. 9.6/26.6 రాయాలి. దాన్ని మనం ఏమని రాద్దామంటే 9600/266 రాసేద్దాం. నెక్స్ట్ యూఎస్ఏ రాయట్లా, ఎందుకంటే ఆప్షన్స్లో యూఎస్ఏ అనేది లేదు కాబట్టి రాయట్లా. నెక్స్ట్ యూకే దగ్గరకు వచ్చా. 21.7 నుంచి 23.8కి వచ్చింది. 1.8 పెరిగింది. రాయాల్సిన స్టెప్ 1.8/27 21.7 into 100 రాయాలి. దాన్ని మనం ఏమని రాద్దామంటే 1800/217 అని రాసేద్దాం. ఇప్పుడు కంపేర్ చేద్దాం. క్లియర్గా క్యాన్సిల్ చేస్తే 146 10 టైమ్స్ తీసుకుంటే 1460 అయ్యేది. కానీ ఇక్కడ 1400 ఉంది కాబట్టి 9 టైమ్స్ పోవడానికి ఛాన్స్ ఉంది. 180ను 240లో అప్రాక్స్గా 2 టైమ్స్, పక్కన 0 ఉంది కాబట్టి 20 టైమ్స్ అప్రాక్సిమేషనే మాట్లాడుతున్నా. 20 టైమ్స్ పోవడానికి ఛాన్స్ ఉంది. ఇది 266 కదా, ఒక 4 టైమ్స్ కానీ 3 టైమ్స్ కానీ పోవడానికి ఛాన్స్ ఉంది. అప్రాక్సిమేషన్ 4 టైమ్స్ పోతుంది అనుకుందాం. పక్కన 0 40 టైమ్స్ పోతుంది. ఇక్కడ 217 ఉంది. 1800లో ఎన్నిసార్లు పోతుందంటే క్లియర్గా అబ్జర్వ్ చేయండి. 10 టైమ్స్ తీసుకుంటే 2170 అవుతుంది. 9 టైమ్స్ తీసుకుంటే మోర్ అయిపోతుంది. 1879 టైమ్స్ ఎక్కువ అయిపోతుంది. క్లియర్గా గమనించండి. 8 టైమ్స్ పోవడానికి ఛాన్స్ ఉంది. ఎక్కడ లీస్ట్గా ఉంది అని చూసినట్లయితే ఇక్కడ ఉంది, యూకేలో ఉంది. యూకే సెకండ్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 74. కంపేరింగ్ ద ఫిగర్స్ ఫర్ యూఎస్ఏ వీసా వర్సా అంటే కంపేర్ చేయమంటున్నాడు. ద డెవలప్డ్ నేషన్స్ ఇట్ కెన్ బి కన్క్లూడెడ్ దట్ అంటే యూఎస్ఏని డెవలప్డ్ నేషన్స్ని చూసి మీరు ఏం కన్క్లూడ్ చేస్తారని అడుగుతున్నాడు. ఇక్కడ డెవలప్డ్ నేషన్స్లో వచ్చేసరికి 11.8 నుంచి 14.2కు వెళ్ళింది అంటే 2.4 ఇంక్రీజ్ అయింది ఇన్ఫ్లేషన్ అనేది. దేనిపైన? 11.8 పైన 2.4 ఇంక్రీజ్ అయింది. అలాగే యూఎస్ఏలో 10.3 నుంచి 12.7కి వెళ్ళిందంటే ఇక్కడ కూడా 2.4 ఇంక్రీజ్ అయింది. 10.3 పైన. క్లియర్గా అబ్జర్వ్ చేయండి.
ఈ రెండిట్లో ఎక్కడ హైయెస్ట్గా ఇంక్రీజ్ అయిందని చూస్తే న్యూమరేటర్ ఎక్కడైతే ఈ న్యూమరేటర్స్ ఈక్వల్గా ఉన్నప్పుడు డినామినేటర్ ఎక్కడైతే స్మాలెస్ట్ వాల్యూ ఉంటుందో అక్కడ హైయెస్ట్ క్యాల్కులేషన్ చేయగా హైయెస్ట్ వాల్యూ వస్తుందని అర్థం. పాయింట్ గమనించినట్లయితే ఇక్కడ డెవలప్డ్ నేషన్స్లో ఇది యూఎస్ఏ కదా, యూఎస్ఏలోనే ఎక్కువ వాల్యూ వస్తుంది కాబట్టి ఇన్ఫ్లేషన్ రేట్ అనేది యూఎస్ఏలోనే ఎక్కువగా ఉంది. ఇప్పుడు మనం రాయాల్సిన ఆన్సర్ ఏంటంటే యూఎస్ఏ హ్యాడ్ బెటర్ కంట్రోల్ అని ఇన్ఫ్లేషన్ అని రాయాలి. ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 75. In the year 1987, the inflation rate in the third world countries vis-a-vis అంటే కంపేర్ చేయమంటున్నాడు. వరల్డ్ జంప్డ్ అప్రాక్సిమేట్లీ బై థర్డ్ వరల్డ్ కంట్రీస్ని వరల్డ్ని 1987తో కంపేర్ చేస్తే ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అయింది అంటున్నాడు. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, థర్డ్ వరల్డ్ కంట్రీస్లో 1987లో డేటా 36.2 ఉంది, అలాగే వరల్డ్లో 16 ఉంది. 16 నుంచి 36.2కి వచ్చిందంటే ఎంత ఇంక్రీజ్ అయిందంటే 20.2 ఇంక్రీజ్ అయింది. రెండింటి యొక్క డిఫరెన్స్ 20.2. దేనిపైన 16 పైన ఇది ఎంత పర్సెంట్ ఒకటితే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. ఎస్ 0 క్యాన్సిల్ 0 డెసిమల్ క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ మీరు గమనించినట్లయితే నేను 4 టైమ్స్ క్యాన్సిల్ చేశా, ఇక్కడ ఒక 2ని క్యాన్సిల్ చేసా 101 టైమ్స్ అని, ఇక్కడ 5ని క్యాన్సిల్ చేసా 2తో, ఇక్కడ ఒక 2 అక్కడ ఒక 2 మొత్తం 4 క్యాన్సిల్ అయిపోయింది. ఫైనల్గా పాయింట్ అబ్జర్వ్ చేయండి, 101 into 5 ఉంది కదా, ఇప్పుడు మనం దాన్ని ఏమని రాయొచ్చు అంటే 505/4 అని రాసేయచ్చు. 4తో కనుక డివైడ్ చేస్తే 4 12 టైమ్స్ 48 అవుతుంది, ఇంకా 25 కాబట్టి 4 6 టైమ్స్. ఆన్సర్ 126 పాయింట్ సంథింగ్ ఉండాలి. అలాంటి ఆప్షన్ ఎక్కడుందో చూస్తే సెకండ్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.